ప్రార్థన చేసుకున్నాం. మూడుమిక్కులుగా ప్రేమించుకున్న మా పరలోకపు తండ్రి, దేవయుద్ధ కదాల సమయంలో మమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని చేరున్న మా అందరికీ మీరు అనుగ్రహించాలని బట్టి వందనాలు. ఎందుకొరకు ఈ ఆలోచన మీరు చేస్తున్నారు దేవా, మరి ఆలోచనకు తగ్గట్టుగా తండ్రి కార్యాన్ని జరిగించమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సత్యవాక్యాన్ని ఆలోచిస్తూ ఉంటుండగా సహాయం దయచేయండి. ఉన్నట్టుగా అర్థం చేసుకొని దానినే సమాజానికి తండ్రి పంపించగలిగే స్థితిని మాకు అనుగ్రహించమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పిల్లలు కూడా చక్కగా ఈ సత్యవాక్యంలో ఎదుగుటకు సహాయం దయచేయండి, కృపను చూపించండి దేవా. మేమే వెళ్ళాలని కాదు కానీ దేవా, ఎవరైనా సరే సత్యవాక్యాన్ని పట్టుకొని సమాజం మధ్యకు వెళ్ళాలి అన్నది మా ఆశ దేవా. ఆ రకంగా మా ఊరిలో మా ఆశయాన్ని ముందుకు నడిపించవలసిందిగా మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ మా హిమ్మగంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడిచ్చిన గొప్పతనాన్ని బట్టి దేవాదేవునికి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 24వ అధ్యాయము 24వ వచనం నుండి, ఆదికాండము 24వ అధ్యాయము 24వ వచనం నుండి, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రావులో నుండగానే నన్ను నడిపించను. 34 చూడు. ఇప్పుడు అబ్రహాము సేవకుడు ఈ రకంగా సెలవిచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడు ఆయను. అబ్రహాముని దేవుడు ఎలా ఆశీర్వదించాడని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఆయన దాసుడే సాక్ష్యం ఇస్తున్నాడు. బహుగా ఆశీర్వదించను. అలా ఆశీర్వదించిన తర్వాత ఏం జరిగింది? ఎలా ఆశీర్వదించాడు చెప్తున్నాడు చూడండి. గనుక అతడు గొప్పవాడాయను, అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసీలను జనమును ఒంటెను గాడిదలను దయచేసను. నా యజమానుడు వృద్ధాప్యంలో నా యజమానుడికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చినాడు. అంటే అబ్రహాము గారు తనకు కలిగిన యావత్తు సమస్తమైన ఆస్తి ఐశ్వర్యం అంతా ఎవరికి ఇచ్చారు? ఇస్సాకు గారికి ఇచ్చారు. ఇది ఇస్సాకు గారికి ఇచ్చారా లేదా అన్నది మనం దృఢపరచుకోవడానికి ఆదికాండము 25వ అధ్యాయంలో చూడగలిగితే 5వ వచనం నుండి, అబ్రహాము తనకు కలిగినది యావత్తును ఇస్సాకుకి ఇచ్చను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడుకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు దేశంలో వారిని పంపివేశాను. అంటే ఉపపత్ని కుమారులకు బహుమానాలు మాత్రం ఇచ్చాడు, కానీ యావదాస్తిని ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు గారికి ఇచ్చాడు. సో ఇది మనకి కన్ఫర్మ్ అయింది. అబ్రహాము గారికి తన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుకి సమస్తాన్ని అప్పచెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఎవరు ఆస్తిపరుడు? ఇస్సాకు బహు ఆస్తిపరుడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. పోనీ అబ్రహాం గారికి ఇచ్చిందైనా దేవుడు ఇస్సాకును కూడా ఎలా ఆశీర్వదించడం చూడగలిగితే 26వ అధ్యాయంలో 12వ వచనం నుండి చూడగలిగితే, ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము
నూరంతర ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహములను కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ పడిరి. నిజంగా ఎదుటి వాళ్ళు అసూయ పడుతున్నారంటే దేవుడు ఎంతగా ఇస్సాకును ఆశీర్వదించాడు అన్న విషయం మనకి అర్థం కావాలి. కనుక రెండు విధాలైన ఆస్తులు ఇస్సాకుకి సమకూరినట్టుగా మనకు కనబడుతుంది. ఒకటి తండ్రి నుండి, రెండు తండ్రి అయిన దేవుని నుండి ఇస్సాకుకి అటువంటి గొప్ప ఆస్తి సమకూరినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు ఇస్సాకు ఎవరు? ఐశ్వర్యవంతుడేనా? ఐశ్వర్యవంతుడే కదా. ఇంకా ఇంత ఐశ్వర్యము ఎవరి దగ్గర ఉన్నదంటే ఇస్సాకు దగ్గర ఉంది. ఇప్పుడు ఇస్సాకు కన్న కుమారుణ్ణి మనం చూడగలిగితే 28వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చూడగలిగితే ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవరిని వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడకు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేశాను. ఇందుకీ ఏ ఆశీర్వాదాన్ని యాకోబు కోరుకున్నాడు? ఏ ఆశీర్వాదాన్ని కొరకు యాకోబు ఇస్సాకు దగ్గర వెయిట్ చేశాడు అని చూడగలిగితే, ఏ ఆశీర్వాదం కొరకు? అబ్రహాముకి ఏ ఆశీర్వాదాన్ని అయితే ఇచ్చాడో ఆ ఆశీర్వాదము యాకోబు పొందుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందుకే ఆశీర్వాదం ఏంటి ఆశీర్వాదం అంటే, ఇక నిజంగా డబ్బు కోసమే ఆశపడిన వాడైతే యాకోబు, డబ్బే ఆశీర్వాదం అనుకుంటే గనక దేవుణ్ణి ఆశ్రయించాల్సిన అవసరత లేనేలేదు. ఎవరిని ఆశ్రయిస్తే సరిపోద్ది? అబ్రహాము ఆస్తి ఇస్సాకుకి వచ్చింది. ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదించాడు, బహుగా ఆస్తిపరుడయ్యాడు. మరి ఇంత గొప్ప ఆస్తి ఇస్సాకు దగ్గర ఉన్నదన్నప్పుడు యాకోబు ఇస్సాకు దగ్గర అందుకే వెయిట్ చేశాడా? ఆస్తి కోసం వెయిట్ చేశాడా? ఆలోచించండి. కానీ దేవుని ఆశీర్వాదము పొందుకోవడానికి యాకోబు ఏం చేశాడన్న విషయాన్ని చూడగలిగితే, విస్తారమైన ఆస్తి ఐశ్వర్యము కలిగిన ఇస్సాకును విడిచి వెళ్ళిపోయాడు అంటే యాకోబు దేన్ని కోరుకుంటున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఏది కోరుకున్నాడు? నిజమైన దేవుని ఆశీర్వాదాన్ని ఆయన కోరుకుంటున్నాడే కానీ ఆస్తి, గొర్రెలు, గొడ్లు, సంపద దీనిని యాకోబు కోరుకున్నట్లేదు. నిజంగా కోరుకున్నవాడైతే తన తండ్రి ఆస్తిని విడిచిపెట్టి సిరియా దేశానికి వెళ్ళిపోయేవాడు కాదు. ఎలా వెళ్ళిపోయాడు? సిరియా దేశానికి సమకూర్చుకొని వెళ్ళాడా? ఒట్టి చేతులతో తన చేతి కర్రతో వెళ్ళినట్లుగా మనకి కనబడుతుంది. ఆ మాట కూడా మనకు ఉంటుంది. 10వ వచనం, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడును. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులు అయితిని. ఏ ఆశీర్వాదం కొరకు అబ్రహాము గారు ఇస్సాకు దగ్గర వెయిట్ చేస్తున్నారన్న విషయం చూడగలిగితే, ఇస్సాకు దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు పొందుకోవడానికి యాకోబు వెయిట్ చేయలేదు. కానీ దేవుడి నిజమైన ఆశీర్వాదమైన ఆ సంతానము
కొరకు యాకోబు వెయిట్ చేసినట్టుగా మనకి కనబడుతుంది. వెళ్తున్నప్పుడు ఏముంది యాకోబు దగ్గర చూడండి. వెళ్తున్నప్పుడు 28వ అధ్యాయము ఆ కళ దగ్గర చూడగలిగితే దేవుణ్ణి ఏమని కోరుకుంటున్నాడు? 28:14 నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇది కదా అబ్రహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదం. దేవుడు ఇదే ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకోవడానికి ప్రయత్నం చేశాడు. తండ్రి ఇంటి నుండి ఒట్టి చేతులతో యాకోబు తండ్రి ఇంటి నుండి బయలుదేరినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏ ఆశీర్వాదం కొరకు వెయిట్ చేశాడు యాకోబు? అబ్రహాము ఆశీర్వాదం కొరకు యాకోబు ఇస్సాకు దగ్గర వెయిట్ చేశాడు. ఎందుకు ఇస్సాకు దగ్గర వెయిట్ చేయాలి? ఎందుకు ఇస్సాకు దగ్గర వెయిట్ చేయాలి? అది ఆస్తి కాదన్నప్పుడు. ఆ ఆశీర్వాదం ఆస్తి అయితే ఆ ఆస్తి కొరకు యాకోబు వెయిట్ చేయలేదు. మరి ఎందుకు యాకోబు ఇస్సాకు దగ్గర వెయిట్ చేశాడు? ఎన్నేళ్ల వరకు వెయిట్ చేశాడని మనం ఇంతకుముందు లెక్కలు వేసాం. 77 సంవత్సరాలు వచ్చినంత వరకు యాకోబు ఇస్సాకు దగ్గర వెయిట్ చేయడానికి గల కారణము ఏంటి? ఎలా వెయిట్ చేశాడు? పెళ్లి చేసుకోకుండా. యాకోబు అన్న అయితే ఇద్దరికి క్షణమాత్రం తేడా, అంతే. అన్న అని అంటున్నాం కానీ క్షణమాత్రము తేడా. యాకోబు ముందు వచ్చాడు, యాకోబు తర్వాత వచ్చాడు, అంతే. కనుక అన్న అయితే ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? 40 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాడు. మరి 40 ఏళ్ళకి యాకోబు పెళ్లి చేసుకున్నప్పుడు 76, 77 ఏళ్ల వరకు యాకోబు వెయిట్ చేయడంలో, తండ్రి దగ్గర వెయిట్ చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? అప్పటి వరకు తల్లి కూడా ఫోర్స్ చేయలేదు. ఏమని? పెళ్లి చేసుకోరా నాయన అని తల్లి కూడా ఫోర్స్ చేసినట్టుగా మనకి కనబడలేదు. అయితే ఎందుకు యాకోబు వెయిట్ చేస్తాడంటే ఇస్సాకు దగ్గర ఏమున్నది? ఆస్తి కాకుండా ఇంకేమైనా ఉన్నదా అని చూడగలిగితే, ఇస్సాకు దగ్గర ఆస్తి కాకుండా ఇంకేమైనా ఉందని చూడగలిగితే, ఆదికాండము 27వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇదిగో నీ తండ్రి నీ అన్యైన యాషావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. ఏముందండి ఇస్సాకు దగ్గర? ఆస్తితో పాటు ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఇంకా అక్కడ కనబడుతున్న వచనంలో చూడగలిగితే, కనబడుతున్న వచనంతో చూడగలిగితే ఏముంది? నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు. ఇస్సాకు దగ్గర ఏముంది? ఆశీర్వాదం ఉంది. కానీ ఇస్సాకు దగ్గర ఏముంది? యెహోవా సన్నిధి ఉన్నది. యెహోవా సన్నిధి ఉన్నది కనుక తండ్రి ఖచ్చితంగా కుమారుణ్ణి ఆశీర్వదించి తీరాలి. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చేస్తాడని అనుకుంటే యాకోబు ఎప్పుడో వెళ్ళిపోయేవాడు కదా. దేవుడు యాకోబుని దృష్టిలో పెట్టుకున్నాడు, యాకోబుని ప్రేమించాడు అని మన లేఖనాలు మనం చదువుతున్నప్పుడు, యాకోబుని ప్రేమిస్తాడు కనుక ఎప్పుడో వెళ్ళిపోవచ్చు యాకోబు తండ్రి దగ్గర నుండి. కానీ ఎందుకు 76, 77 ఏళ్ళు వచ్చినంత వరకు తండ్రిని పట్టుకొని అలా ఉన్నాడు అని అంటే, రెబ్కా గారు నీ తండ్రి నీ అన్నయ్యన యాషావును ఆశీర్వదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇప్పుడు ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని రెబ్కా గారు ఫోర్స్ చేస్తున్నారంటే ఇస్సాకు దగ్గర ఏమున్నదని అర్థమవుతుంది? యెహోవా సన్నిధి ఉన్నదని అర్థమవుతుంది. కనుక తండ్రి ఖచ్చితంగా ఎవరిని దీవించాలి? యాకోబుని దీవించాలి. కనుక ఆ దీవెనల కొరకు యాకోబు ఇస్సాకుని అంటి పెట్టుకొని వెయిట్ చేసాడు తప్పితే ఆయన దగ్గరున్న ఆస్తి కొరకు ఆయన వెయిట్ చేసిన వాడు కాదు. అర్థమవుతుందా? కనుక ఏ ఆశీర్వాదం యాకోబు కోరుకుంటున్నాడు? ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుడిని ఆశ్రయిస్తున్నారు. ఏ ఆస్తి కొరకు అని అంటే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించాలన్న ఉద్దేశంతో ఇదిగో అబ్రహామును గొప్ప ఆస్తిపరుడుగా చేశాడు, మమ్మల్ని కూడా దేవుడు గొప్ప ఆస్తిపరులుగా చేసేయాలన్నది ఈరోజు ఆశీర్వాదం. అయితే నిజంగా మనకి దేవుని ఆశీర్వాదం ఏంటో
అర్థం కాలేదు. యాకోబు గారు దానిని పుట్టుకతోనే గ్రహించాడు. ఆయన దేవుని ఆశీర్వాదం ఏంటన్నది పుట్టుకతోనే గ్రహించాడు గనక ఏ ఆశీర్వాదం కొరకు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా అబ్రహామును ఆశీర్వదించినట్లే ఆశీర్వదించాలని యాకోబు ప్రయాసపడినది తన తర్వాత రాబోయే జనపదము కొరకు. ఇది తన తర్వాత రాబోయే జనపదము కొరకు. రిబ్కా బాధపడుతున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇగో నేను చనిపోయేంత పరిస్థితి నాకుంది, నా గర్భంలో ఇలాంటి పోరాటం ఉంది, నేను బ్రతకడం కంటే చావడమే మేలు అన్నప్పుడు దేవుడు దేన్ని గుర్తు చేశాడు చూడండి. 25వ అధ్యాయం 23 వచనం. 2 జనములు అని అంటున్నాడా, 2 జనములు అని అంటున్నాడా, లేకపోతే 2 అని అంటున్నాడా? దేన్ని సూచించాడు? భవిష్యత్తుని ఇక్కడ సూచిస్తూ చెబుతున్నాడు దేవుడు. రిబ్కాకి ముందుగానే లోపల 2 ఉన్నారమ్మా, 2 పిల్లలు ఉన్నారని చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడు? 2 జనపదములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమేండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని అంటే ఒక జనపదాన్నే సూచిస్తున్నట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. ఏంటి ఆశీర్వాదం? ఆ యాకోబు ఏ ఆశీర్వాదం కొరకు ఇస్సాకు దగ్గర వెయిట్ చేస్తున్నాడు? ఏ ఆశీర్వాదం కొరకు? అబ్రహాము పొందిన ఆశీర్వాదము ఇస్సాకు దగ్గర ఉండిపోయింది. ఇస్సాకు దీవిస్తేనే కానీ యాకోబు దీవింపబడడు. ఎందుకంటే ఇస్సాకు దగ్గర ఎవరి సన్నిధి ఉంది? దేవుని సన్నిధి ఉంది. ఆలోచిస్తున్నారా? ఆస్తి కోసం అయితే అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు జరుగుతున్నాయి కదా కుట్రలు. ఆస్తి కోసం తండ్రిని చంపేసి ఆస్తిని స్వాధీనపరచుకోవడం. అదవుతుందా? వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది దానికి. తండ్రి ఆల్రెడీ వృద్ధులు అయిపోయాడు, లేపేస్తే వచ్చేస్తుంది. మనం ఇప్పుడున్న సమాజపు ఆలోచనని మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే యాకోబు గొప్ప ఆస్తిపరుడు ఎలాగైపోతాడు? ఆ అన్నని ఆ తండ్రిని లేపేస్తే గొప్ప ఆస్తిపరుడు అయిపోతాడు. కానీ అది ఆయన ఉద్దేశము కానే కాదు. తండ్రి ఆస్తిని సంపాదించుకోవాలన్నది ఆయన ఉద్దేశం కాదు. అర్థమవుతుందా? కనుక అంత ఆస్తిపరుడైన ఇస్సాకును విడిచిపెట్టిన తర్వాత యాకోబు దేని కొరకు అడుగుతున్నాడు దేవుణ్ణి ఒకసారి చూడగలిగితే 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 20-21 వచనాలు చూడగలిగితే యాకోబు దేని కోరుకుంటున్నాడు? అంత గొప్ప ఆస్తిపరుడైన ఇస్సాకు దగ్గర తిండికి లోట్లేదు, దేనికి లోట్లేదు. యాకోబు కూడా ఎలా పెరిగాడంటే అల్లారు ముద్దుగా పెరిగాడు. ఎందుకంటే యాషావు పొలంలోకి వెళ్ళి వేటకి వెళ్ళేవాడు, అడవిలోకి వెళ్ళేవాడేమో కానీ యాకోబు ఎక్కడున్నాడు? గుడారాల్లో నివసించేవాడు. ఇంటి దగ్గరే ఉండేవాడు. ఆయనకి నిజంగా తెలియదు, సుకుమారంగా పెరిగాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది యాకోబు. అలాంటి యాకోబు దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు చూడండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడేండు, నేను వెళ్ళుచున్న నా మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడే యుండును. ఏం కోరుకుంటాడండి? దేవుని నుండి ఏం కోరుకుంటున్నాడు యాకోబు? దేవుని నుండి ఏం కోరుకుంటున్నాడు? తినడానికి తిండి, తొడుక్కోవడానికి వస్త్రం, అది చాలు నాకు. కానీ ఏది ఎక్కువగా కోరుకుంటున్నాడు? యెహోవా ఆశీర్వాదాన్ని. నా తండ్రి అయినా నా పితృడైన అబ్రహామును దేవుడు ఏ రకంగా ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదాన్ని కొరకే ప్రాకులాడుతున్నట్టుగా ఉంది. ఈయన దేని కొరకు ప్రాకులాడట్లేదు? ఏదో తినాలి, ఏదో ధరించుకోవాలి, ఏదో ఉండాలి, ఏదో కట్టుకోవాలన్న ఆలోచన యాకోబుకి లేనే లేదు. ఏదో ఒకటి. చూడు, ముంబైలో పని చేసుకునే వాళ్ళు ఉదయాన్నే ఏదో తినాలనుకోరు. ఏం తినాలో? పావుబాజీ తినాలనుకుంటారు. అంటే ఆ రోజు గడిచిపోవాలంటే. అలాగా దేవుడు నాకు తోడై ఉండి దేవుని ఆశీర్వాదాలకు నన్ను పాత్రగా చేస్తే చాలు అన్నట్లుగా యాకోబు వెళ్ళిపోయాడే కానీ యాకోబు తండ్రి ఆస్తి కొరకు పోరాడినవాడు కానే కాదు. తండ్రి ఆస్తి కొరకు పోరాడినవాడు కానే కాదు. కనుక రిబ్కా దగ్గర నుండి మనం ప్రారంభం నుండి చూడగలిగితే ఆశీర్వాదం ఏంటో మనకు అక్కడ
ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏంటి ఆశీర్వాదం అంటే ఒక గొప్ప జనపదము రాబోతుంది. ఆ జనపదాన్నే దేవుడు ప్రారంభం నుండి సూచిస్తున్నాడు. ఇంకో ఇది నేను చేజెక్కించుకోవాలని యాకోబు తపన పడినట్లుగా మనకి కనబడుతుంది. తండ్రి ఆస్తి కోసం కాదు. నిజంగా ఆస్తి కావాలంటే ఎంత ఆస్తి ఉంది ఇస్సాకు దగ్గర? అబ్రహాము సంపాదించిన ఆస్తి ఉంది, దేవుడిచ్చిన ఆస్తి ఉంది. ఇంత ఆస్తిని యాకోబు వదులుకొని ఒంటరివాడిగా దేవుడు నన్ను పోషిస్తే చాలు అనుకొని వెళ్ళిపోయాడంటే ఏ ఆశీర్వాదం కొరకు యాకోబు 76, 77 ఏళ్ల వరకు వెయిట్ చేసాడు పెళ్లి చేసుకోకుండా? తండ్రి దగ్గర. ఎందుకు తండ్రి దగ్గర వెయిట్ చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. తల్లి కూడా కంగారు పడుతుంది, లేట్ అయిపోతుంది ఆయన. కానీ ఎందుకు వెయిట్ చేశాడంటే నిజమైన ఆశీర్వాదాన్ని తండ్రి చేతులుగా యాకోబు పొందుకోవాలని ఆశపడుతున్నాడు. చూడండి, నిజమైన ఆశీర్వాదం అనేది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇస్సాకు విశ్వాసముతో యాకోబును ఆశీర్వదించినన్న మాట ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఇస్సాకు నిజముగా విశ్వాసముతోని ఆశీర్వదించినట్లుగా మనకి కనబడుతుంది. జరగబో సంగతుల విషయమే, ఉన్న సంగతుల విషయమే కాదు, జరగబో సంగతుల విషయమే ఇస్సాకు విశ్వాసముతో ఎవరిని ఆశీర్వదించాడట? యాకోబును యాషావును ఆశీర్వదించాడు. యాకోబుకి ఏమి ఇచ్చాడు? అన్నింటినీ ఇచ్చాడు. యాకోబుకి అన్నింటినీ ఇచ్చాడు. యాషావుకి ఏమి ఇచ్చాడు? ఒక్క దీవెనైనా నీ దగ్గర లేదా? నన్ను ఆశీర్వదించడానికి నీ యాషావు ప్రాధేయపడినా ఇస్సాకు అంటాడు ఏమీ లేదు, అన్నింటినీ నేను యాకోబుని ఆశీర్వదించేశాను, నా దగ్గర ఇంకేమీ లేదు అని యాషావుకి ఆశీర్వదిస్తాడు. అక్కడ అంటే ఉన్నది మిగిలింది కనుక ఇది ఎలా ఆశీర్వదించాడంటే విశ్వాసముతో ఆశీర్వదించాడు. జరగబోయే వాటిని గూర్చి విశ్వాసంతో యాకోబుని ఆశీర్వదించినట్లుగా ఉన్నది. ఈ ఆశీర్వాదము కొరకు యాకోబు ఇస్సాకు దగ్గర కనిపెట్టాడే కానీ ఆస్తి కొరకు అక్కడ ఇస్సాకు దగ్గర వేచి ఉండలేదు. ఆస్తి అవసరం లేదు. ఎవరు కావాలి? దేవుడు కావాలి మనకి. ఏది? ఆస్తి కాదు. ఎవరు కావాలి? దేవుడు కావాలి. అబ్రహాంతో దేవుడు ఉన్నాడు గనక అంత ఆస్తిని సంపాదించుకున్నాడు. ఇస్సాకుతో దేవుడు ఉన్నాడు గనక ఆస్తిని సంపాదించుకున్నాడు. ఆస్తి తర్వాత వచ్చింది, మొదట ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యాకోబు మొదట ఎవరిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు? దేవుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి తర్వాత లైన్లోకి. కానీ ఎవరు కావాలి? అబ్రహాము దేవుడైనా ఇస్సాకు దేవుడైనా ఆ దేవుడు నాకు తోడుగా ఉండాలి. ఇది ఆయన కోరుకున్న ఆశీర్వాదం తప్పితే ఆయన ఇచ్చిన దానికి ఆయన ఆశపడలేదు. ఆయనే తనకు స్వాస్యముగా ఉండాలని యాకోబు ఆశపడ్డాడు. అటువంటి ఆశీర్వాదం ఎవరి ద్వారా వచ్చే అవకాశం ఉంది? తండ్రి ద్వారానే వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇస్సాకు దగ్గర కాపు కాసాడు. అంత లేట్ అయినా ఎందుకంటే తండ్రి దీవిస్తేనే కానీ అది రాదు. తండ్రి దీవెనకి అంత ప్రాముఖ్యత ఉంది. అర్థమవుతుందా? లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోతాడు కదా విడిచి. కానీ ఎందుకు కనిపెట్టుకున్నాడు? తండ్రి దీవెనకు అంత ప్రాముఖ్యత ఉంది. అలాగే యాకోబు కూడా తన కుమారులు దీవించాడు. యోసేపు కూడా దీవించాడు ఇజ్రాయెల్ని. ఎందుకంటే జ్యేష్ఠ కుమారుడు కనుక యోసేపు దీవెనలు ఇజ్రాయెల్కి వచ్చి నోవా దీవించాడు లేదా? నోవాహు తన పిల్లల్ని. తండ్రి దగ్గర ఏమున్నాయి? దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలు తండ్రికి ఇచ్చింది ఎవరు? ఆ దేవత దేవుడు. కనుక తండ్రి చెయ్యి మన మీద ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం దీవెనలు పొందుకుంటాం. అది యాకోబుకు అర్థమైంది. అందుకే తండ్రిని విడివక 76 ఏళ్ళైనా పెళ్లి చేసుకోకుండా ఆశీర్వాదం కొరకు వెయిట్ చేశాడు. ఇది నిజమైన ఆశీర్వాదం. యాకోబు ప్రాకులాడిన ఆశీర్వాదం. మరి మనం దేనికోసం ప్రాకులాడుతున్నాం? ఈరోజు సమాజం దేని కొరకు ప్రాకులాడుతుంది? దేవుని విడిచిపెడుతున్నా అన్నీ కావాలంటుంది. కానీ యాకోబు అనుకున్నాడు అన్నీ వద్దు, నాకు ఏం కావాలి? దేవుడు కావాలి. నాకు దేవుడు కావాలి, దేవుడు నాతో ఉండాలి. ఇది యాకోబు కోరుకున్నది. మరి యాకోబు కోరుకున్నట్లుగా మనం అందరం ఉండాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మాకన్నా తండ్రి, ఉదయకాల సమూహములు తండ్రిని పిలుచుకున్న మహాభాగ్యాన్ని దేవా చేరున్న మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందరిని బట్టి వందనాలు దేవా. ఎందుకు వీటిని మాట్లాడుతున్నామో దేవా తెలియదు, కానీ దేవా మీ ఆలోచన మేరకి ముందుకు వెళ్తున్నామని అనుకుంటున్నాం. సహాయం దయచేయండి. యాకోబు గారి చరిత్రను పూర్తిగా మేము ధ్యానించగలుగుటకు సహాయం దయచేయండి దేవా. తప్పుడుగా ఉదాహరిస్తున్న విషయాలను తండ్రి
సమాజంలో అవి చెదురుమదురుగా వెళ్ళిపోతుండగా దేవా సత్యవాక్యంతో దాన్ని ఖండించగలిగే స్థితిని మాకు అనుగ్రహించి మనము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా చిన్నగా కూడుకున్నా మీరు ఇక్కడ ఉన్నారు, మీ సన్నిధి ఇక్కడ ఉంచారని మేము నమ్ముతున్నాము దేవా. ఆ రకముగానే మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతిదినము మాకు అనుగ్రహించి నడిపించి మనము ప్రార్థిస్తూ దేవా, ఏదో సంపాదించాలి, ఏదో అయిపోవాలని మేము ఆశపడట్లేదు, కానీ దేవా మీతో ఉండాలి, మీలో ఉండాలి అని మేము ఆశపడుతున్నాం. దానిని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.